జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. కోపం ఎందుకు వస్తుంది? శ్రీమద్ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ జాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే అన్నారు. అంటే నాకు ఆ వస్తువు కావాలి అంటే మన పరిధిలో ఉంటే పర్వాలేదు, మన పరిధిలో లేని వస్తువు నాకు కావాలి, అలాగే నా మాటే గెలవాలి, ఇలా అనుకున్నప్పుడు అది ఎప్పుడైతే జరగవో అది కోపంగా వస్తుంది అన్నారు. కోపం వచ్చిన తర్వాత క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతిభ్రంశ బుద్ధినాశ ప్రణశ్యతి అన్నారు. అంటే కోపం వచ్చిన తర్వాత ఇక నేను మనిషి అనే విషయాన్ని మర్చిపోతాడు. మర్చిపోవడం వల్ల ఒక పశువులాగా మనిషి తయారవుతాడు. దానివల్ల తనే పతనమైపోతాడని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. బాగుందండి, ఇంతవరకు బాగుంది. మరి కోరికలు లేకుండా ఎలా ఉంటుంది, అలాగే అహంకారం లేకుండా ఎలా ఉంటుంది, మరి వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకి రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ని ఇంద్రియైచ్ఛన్ ఆత్మవశే విధేయ ఆత్మ ప్రసాదమది గచ్చతి అన్నారు. అంటే రాగము వద్దు, ద్వేషము వద్దు, దేని మీద బంధము వద్దు, అలాగే దేని మీద కూడా ద్వేషం వద్దు. ఎప్పుడైతే ఈ రెండూ లేకుండా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తామో అప్పుడు కోపం రావడానికి ఆస్కారమే లేదు. ప్రసాదమది గచ్చతి అంటే పరమశాంతి అందుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. శాంతముననే జయమునందించును శాంతముననే గురువు జాడ తెలియు శాంత భావ మహిమ చర్చింపలేమయ విశ్వదాభిరామ వినురమేమ అన్నారు. మరి అటువంటి పరమశాంతి కావాలంటే మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి, కానీ దేనికి కూడా రాగాన్ని ద్వేషాన్ని మనం పెంచుకోకూడదు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అలాగే ఎవరికైనా ఒకవేళ కోపం వచ్చినప్పుడు మనం వెంటనే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, అయ్యో ఇతని కోపం వచ్చేసింది, ఇతను మనిషి అనే విషయాన్ని మర్చిపోయాడు, ఇక అతను ఏం మాట్లాడినా ఇంకా మనకు సంబంధం లేదు అంటే మనం దాన్ని తప్పుగా తీసుకోకూడదు. ఇప్పుడు ఒక జ్ఞానంతో విచక్షత ఉన్నవాడు మాట్లాడితే మనం తీసుకోవాలి, కానీ కోపంలో పశువు అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాదు. కాబట్టి అప్పుడు మనం వాళ్ళ మీద ఎంపతి కలిగి ఉండి మనం శాంతంగా ఉండాలి. అందుకే శ్రీ రామకృష్ణ పరమహంస గారు అనేవారు, నాకు కోపం వస్తే మీరు శాంతంగా ఉండండి, మీకు కోపం వస్తే నేను శాంతంగా ఉంటాను అని. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మన అందరి మీద ఉండాలి అంటే ఇటువంటి మంచి భాగవతం, భగవద్గీత, రామాయణం లాంటిది చదువుకుంటే భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా మనకు ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.